వరంగల్ యువతకు రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ డిఫెన్స్ అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ హంటర్ రోడ్డు, ఖమ్మం బైపాస్ రోడ్డులోని పాత గణపతి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నూతనంగా డైరెక్టర్లు కొండేటి సురేందర్ రెడ్డి, దబ్బేట మహేష్, పల్లె రాజు, అమరేందర్ రెడ్డి, సందీప్, శ్రీధర్, గోపాల్, కార్తీక్, విజయ్ తదితరులు నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ డిఫెన్స్ అకాడమీని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యతో పాటు విద్యార్థులకు శారీరక దృఢత్వం కోసం వరంగల్ డిఫెన్స్ అకాడమీ స్థాపించిన డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాడూప్సా జిల్లా ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, బుచ్చిరెడ్డి, మూగల కుమార్ యాదవ్, లెక్కల రాజిరెడ్డి, జక్కుల రాజు యాదవ్, చిర్ర ఏకాంతం యాదవ్, వివిధ కళాశాలల చైర్మన్లు, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైన్యం, పోలీస్, అర్ధసైనిక దళాల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్న ఈ అకాడమీపై విద్యార్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వరంగల్ నమస్కారం. ఇవాళ మా జూనియర్ కాలేజ్ నడిపించేటువంటి మిత్రులు జూనియర్ కాలేజ్తో పాటు ఒక డిఫెన్స్ అకాడమీని పెట్టింది. జూనియర్ కాలేజీలో ఏంటి కదంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ కానివ్వండి సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇంటర్మీడియట్లో వెరీ సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే లైఫ్లో ఏ పొజిషన్ కంటే ఆ పొజిషన్ పోతుంది. ఇంటర్మీడియట్లో వీక్గా చదివిందనుకోండి, వీక్ ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ పరంగా పేరు హైయర్ ఎడ్యుకేషన్ చేయలేరు. అంచేత వీళ్ళు ఏం చేసిండ్రు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు ఇప్పుడు యూత్కు బాగా ఉపయోగపడాలి, యూత్ ఆరోగ్యవంతంగా మంచిగా ఉండాలి, దేశంలో భవిష్యత్తు కొరకు డిఫెన్స్లో సెలెక్ట్ కావాలి అన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళు డిఫెన్స్ అకాడమీ, వరంగల్ డిఫెన్స్ అకాడమీ. అయితే దీంట్లో డిఫెన్స్ అకాడమీలో ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ బ్రహ్మాండంగా జరుగుతాయి. దాంతోపాటు వీళ్ళకు హెల్త్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉండాలి. డిఫెన్స్కి పోవాలంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఇంపార్టెంట్ హెల్త్. వీళ్ళు ఈ 2 ఇయర్స్లో పిల్లగాళ్ళకు, యంగ్ పిల్లగాళ్ళకి ఏంటంటే హెల్త్ను స్ట్రాంగ్, అనేక రకాలుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వెరీ సిస్టమేటిక్ ఉంటుంది. ఇవాళ ఎవరు అదృష్టవంతుడంటే, ఎవరు ఆరోగ్యం మంచిగా ఉంటే వాళ్ళే అదృష్టవంతులు. దానికి వీళ్ళందరి యూత్, మా జూనియర్ కాలేజ్ మిత్రులు చాలా ప్లాన్ ప్రకారం దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. యూత్కు జీవితం మీద నమ్మకం కుదురుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఇంకా కావాల్సింది ఏం లేదు. కాబట్టి వీళ్ళు జనరల్గా
ఇంటర్మీడియట్ తర్వాతనే డిఫెన్స్ పోయే అవకాశం లేదా మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ పోయే అవకాశం. డిఫెన్స్ బాగా డిమాండ్ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది, వాల్యూ బాగున్నది కాబట్టి అది కూడా బాగుంది. ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో బాగా పోకుండా ఉండేటోళ్లకు ఇది మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. కాబట్టి ఈ విధంగా వరంగల్ డిఫెన్స్ అకాడమీ పెట్టడం, ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి యూత్కు బాగా ఉపయోగపడేటట్లు ఇది సిస్టమేటిక్గా నడపడం జరుగుతుంది. అది ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చాలా కష్టపడి పనిచేయాలి, అంత సింపుల్ కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. పెట్టుడే ముఖ్యం కాదు, ఇవాళ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పనిచేయాలి. నాకున్న అనుభవం చెప్తున్నా, ఇవాళ ఇన్స్టిట్యూషన్ పెట్టుడు ఎంత ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంటో ఇక్కడ చదివేటువంటి పిల్లలకు న్యాయం జరగాలి, చదువు రావాలి, సంస్కారం రావాలి, హెల్త్ మంచిగా ఉండాలి. దేశ భవిష్యత్తు కొరకు డిఫెన్స్లో అనేక రంగాల్లో సెలెక్ట్ కావాలి. మళ్ళీ ఈ పెట్టినటువంటి మిత్రులందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.